హలో ఫ్రెండ్స్, రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డాక్టర్ డూమ్కి ఓన్ టీమ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు ఈ మూవీ ప్లాట్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ మూవీలో డాక్టర్ డూమ్ మేబీ మూవీ స్టార్టింగ్లోనే స్టీవ్ రోజర్స్ని చంపడానికి ప్రయత్నించబోతున్నాడు. ఎందుకంటే అతను ఇంకషన్కి కారణం అవడం వలన. ఈ ప్లాట్ లీక్ ప్రకారం ఈ మూవీలో డాక్టర్ డూమ్ ఇంకషన్స్కి కారణమైన వారిని కనిపెట్టి వారిని చంపుతూ ఉంటాడు. ఇంతకుముందు ఈ మూవీకి సంబంధించి లీక్ అయిన మరొక ప్లాట్ ప్రకారం అతను మల్టీవర్స్లో డిఫరెంట్ యూనివర్స్ చెందిన యాంకర్ బీయింగ్స్ని హంట్ చేయబోతున్నాడు. అండ్ ఈ 2 ప్లాట్ లీక్స్ బట్టి చూస్తుంటే డాక్టర్ డూమ్ తన టీంతో మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవడానికి కారణమైన వారిని చంపే ఒక జర్నీలో ఉండబోతున్నాడని తెలుస్తుంది. ఈ డూమ్స్డే మూవీలో డాక్టర్ డూమ్ మల్టీవర్స్ని కాపాడడానికి ప్రయత్నించబోతున్నాడు. ఈ మూవీలో డాక్టర్ డూమ్ తాను ఒక హీరోగా మల్టీవర్స్కి సేవియర్కి లాగా చూసుకుంటాడు. రిపోర్ట్స్ ప్రకారం అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో స్టీవ్ రోజర్స్ టైం ట్రావెల్ చేసి వారు ఇన్ఫినిటీ స్టోన్స్ని ఎక్కడి నుంచైతే తీసుకుని వచ్చారో తిరిగి వాటిని ఆ ప్లేస్లోనే విడిచిపెట్టి అతను మాత్రం పాస్ట్లోనే ఉండిపోయి పెగ్గీ కార్టర్తో తన లైఫ్ని గడుపుతాడు. సో అతను ఇలా పాస్ట్లో ఉండిపోవడం వలన అతను కూడా ఇంకషన్కి మల్టీవర్స్ ఎండ్ అవడానికి కారణం అవబోతున్నాడని ఈ ప్లాట్ లీక్లో ఉంది. అండ్ ఈ ప్లాట్ లీక్ ప్రకారం డాక్టర్ డూమ్ చంపడానికి ప్లాన్ చేసేది ఓల్డ్ స్టీవ్ రోజర్స్ని కాదు, కెప్టెన్ అమెరికాగా ఉన్న స్టీవ్ రోజర్స్ని. సో ఒకవేళ ఈ ప్లాట్ లీక్ కనుక నిజమైతే ఈ మూవీలో మనం మళ్ళీ మరొక్కసారి 2 కెప్టెన్ అమెరికాల మధ్య జరిగే బ్యాటిల్ని చూసే అవకాశం ఉంది. ఎందుకంటే నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ మూవీలో డాక్టర్ డూమ్కి కూడా తన ఓన్ టీం ఉండబోతుంది. అండ్ ఈ టీంకి సంబంధించి వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ టీంలో కెప్టెన్ అమెరికాకి ఈవిల్ వర్షన్ అయిన కెప్టెన్ హైడ్రా ఉండబోతున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ క్యారెక్టర్ డాక్టర్ డూమ్ టీంలో ఉండి అండ్ ఈ ప్లాట్ లీక్ నిజమైతే మనం కెప్టెన్ అమెరికాకి అండ్ కెప్టెన్ హైడ్రాకి మధ్య జరిగే బ్యాటిల్ని ఈ డూమ్స్డే మూవీలో చూడవచ్చు. అండ్ ఈ ప్లాట్ లీక్ బట్టి చూస్తుంటే సీక్రెట్ వార్స్ కామిక్కి ప్రీక్వెల్ అయిన టైమ్ రన్స్ అవుట్ కామిక్లోని మాలిక్యూల్ మ్యాన్ రోల్ని ఇక్కడ ఇంకషన్స్కి కారణమైన వారితో లేదా యాంకర్ బీయింగ్స్తో మార్వెల్ రీప్లేస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ కామిక్లో బియాండర్స్ మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రతి యూనివర్స్లో కూడా మాలిక్యూల్ మ్యాన్ని క్రియేట్ చేస్తారు. వీరందరూ వారు ఉన్న యూనివర్స్ని డిస్ట్రాయ్ చేసే బాంబ్ లాంటి వారు. అండ్ బియాండర్స్ ఈ మాలిక్యూల్ మ్యాన్ అందరినీ ఒకేసారి పేల్చి మల్టీవర్స్ని ఎండ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. అండ్ ఒక మాలిక్యూల్ మ్యాన్ ద్వారా డాక్టర్ డూమ్కి ఈ విషయం తెలిసి మల్టీవర్స్ని కాపాడడానికి ప్రతి యూనివర్స్లో ఉన్న మాలిక్యూల్ మ్యాన్ని చంపుతూ ఉంటాడు. సో సేమ్ అదే విధంగా ఈ ప్లాట్ లీక్లో కూడా డాక్టర్ డూమ్ తన టీంతో మల్టీవర్స్ని కాపాడడానికి ఇంకషన్స్కి కారణం అవుతున్న వారిని చంపుతూ ఉంటాడు. అలాగే రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ థర్డ్ యాక్ట్లో డాక్టర్ డూమ్ లోకీతో ఫైట్ చేయబోతున్నాడు. అయితే ఎందుకంటే కామిక్లో డాక్టర్ డూమ్ ప్రతి యూనివర్స్లో ఉన్న మాలిక్యూల్ మ్యాన్ని కూడా చంపుతూ అలా అతని కొన్ని వేల వర్షన్స్ని చంపుతాడు. కానీ మాలిక్యూల్ మ్యాన్ మల్టీవర్స్లో ఇంకా బిలియన్స్లో ఉంటారు. పైగా అతను మాలిక్యూల్ మ్యాన్ని చంపడం వలన ఇంకషన్స్ అండ్ మల్టీవర్స్ కొలాప్స్ అవ్వడం ఆగకపోగా మల్టీవర్స్ కొలాప్స్ ఇంకా వేగవంతం అవుతుంది. అప్పుడే డూమ్ వారి రియల్ ప్రాబ్లం మాలిక్యూల్ మ్యాన్ కాదని బియాండర్స్ అని కనిపెట్టి మాలిక్యూల్ మ్యాన్ హెల్ప్తో బియాండర్స్ని చంపి వారి పవర్ని అబ్జర్వ్ చేసుకొని బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. సో రాబోయే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఈ బియాండర్స్ రోల్ని లోకి ప్లే చేయబోతున్నాడు. లోకి ఇప్పుడు ఎండ్ ఆఫ్ టైం దగ్గర మల్టీవర్స్ని హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నాడు. బ్రాంచ్ టైమ్ లైన్స్ని టీవీఏ ప్రూవ్ చేయకుండా లోకి ఆ టైమ్ లైన్స్ అన్నిటినీ పట్టుకొని మల్టీవర్స్కి ఫ్రీ విల్ ఇస్తాడు. అయితే అతను ఇంకషన్స్ని అండ్ మల్టీవర్స్ కొలాప్స్ అవడాన్ని మాత్రం ఆపలేదు. ఇంకషన్స్ అనేవి న్యాచురల్ క్యాటస్ట్రోఫిక్. సో ఈ ఇంకషన్స్ని ఆపి మల్టీవర్స్ని కాపాడడానికి డాక్టర్ డూమ్ లోకీతో ఫైట్ చేయడాన్ని మనకు ఈ మూవీ క్లైమాక్స్లో చూపించవచ్చు. అండ్ ఇలా జరగబోయే ఈ ఫైట్లో లోకీ టీంలో అవెంజర్స్తో పాటు డెడ్పూల్ కూడా ఉండవచ్చు. రిపోర్ట్ ప్రకారం ఈ మూవీలో డెడ్పూల్ కూడా కమించబోతున్నాడు. ఇతని రోల్ 100% మూవీలో కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ మేబీ ఈ మూవీలో డెడ్పూల్ కేవలం క్యామియోగా మాత్రమే కాకుండా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయవచ్చు. ఎందుకంటే డెడ్పూల్ మల్టీవర్స్కి ట్రావెల్ చేయడం మనం చూసాం. అతను ఈవెన్ ఎర్త్ 616 యూనివర్స్కి వచ్చి అవెంజర్స్ టీంలో జాయిన్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తాడు. అలాగే ఇతనికి మల్టీవర్స్ గురించి, టీవీఏ గురించి, యాంకర్ బీయింగ్స్ గురించి, టైమ్ లైన్స్ ఎండ్ అవ్వడం గురించి తెలుసు. మేబీ ఇంకషన్స్ గురించి కూడా ఇతనికి తెలిసి ఉండవచ్చు. సో మల్టీవర్స్కి సంబంధించి ఇతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మూవీలో డాక్టర్ డూమ్ లోకిని చంపడానికి అతని పవర్స్ని స్టీల్ చేయాలని ప్లాన్ వేసినప్పుడు అతని ప్లాన్స్ గురించి తెలిసిన టీవీఏ డెడ్పూల్ అండ్ అతని ఫ్రెండ్స్ని హైర్ చేసుకొని ఉండవచ్చు. అండ్ రాబోయే థ్రెట్
బిగ్ అవడం వలన డెడ్పూల్కి ఆల్రెడీ ఎంసీయూ అవెంజర్స్ గురించి తెలియడం అండ్ వారిని ఇష్టపడడం అండ్ వారి టీంలో జాయిన్ అవ్వాలని అతను అనుకోవడంతో మేబీ అతను ఎంసీయూ ఎర్త్ 616కి మళ్ళీ వచ్చి జరుగుతున్న వాటి గురించి మల్టీవర్స్ ఇంకర్షన్స్ టీవీఏ గురించి అవెంజర్స్కి చెప్పి టీవీఏని లోకిని కాపాడడానికి వారి హెల్ప్ని తీసుకొని ఉండవచ్చు. అండ్ ఎందుకు డాక్టర్ డూమ్ లోకికి బిగ్ థ్రెట్ అంటే లోకి ఇంకర్షన్స్ని ఆపలేకపోయినా కూడా అతను ఇప్పుడు మల్టీవర్స్కి కాపలా ఉన్నాడు. ఈ మూవీ ఎండింగ్లో లోకి అవెంజర్స్ ఓడిపోవడాన్ని మనకు చూపించబోతున్నారు. అండ్ డాక్టర్ డూమ్ కామిక్స్లోకి లాగా బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేయబోతున్నాడు. మేబీ ఎంసీలో మనకు కనిపించబోయే బ్యాటిల్ వరల్డ్ లోకి సిరీస్ అండ్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీస్లో మనకు కనిపించిన వైడ్ అయి ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ మూవీ ఎండింగ్లో అవెంజర్స్ ఓడిపోవచ్చు అండ్ డాక్టర్ డూమ్ గెలవచ్చు. అయితే మూవీ ఎండింగ్లో లోకి చనిపోకపోవచ్చు. మేబీ డాక్టర్ డూమ్ లోకి పవర్స్ని మాత్రమే దొంగిలించడం మనకు ఈ మూవీలో చూపించవచ్చు. మరి ఈ ప్లాట్ లీక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.